యుద్ధంలో ఓడించేటప్పుడు ఈ యొక్క ఏలి యొక్క ఇద్దరు కుమారులు కూడా చనిపోతారు. అలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా చాలామంది ఆ యుద్ధంలో నశించిపోవడం జరుగుతుంది. ఈరోజు మనం ఏంటంటే దేవుని యొక్క ప్రజలంగా, దేవుని యొక్క బిడ్డలంగా ఉన్నప్పుడు దేవుడు చేసినటువంటి మేలుని మనం మర్చిపోకూడదు. దేవుని యొక్క ఆరాధనలోకి వచ్చేటువంటి మనం దేవుని యొక్క ఆజ్ఞని అతిక్రమించకూడదు. దేవుని యొక్క ఆజ్ఞని అతిక్రమిస్తే మనం దేవునికి వ్యతిరేకంగా జీవించిన వాళ్ళం అవుతాము. కాబట్టి దేవుని అనేటువంటి మనం కూడా మరి ఇశ్రాయేలు ప్రజల వలె మాట్లాడకూడదు. అలాగే దేవుని యొక్క పరిచయం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా మరి చాలా భగవంతుని కలిగి దేవుని ఆరాధించాలి. అలాగే మరి సమూహలు మనం తీసుకున్నట్లయితే మరి అన్న ఏం చేసిందంటే దేవుడు చేసినటువంటి ఉపకారాలను బట్టి తనకు దేవుడు సంతానం ఇచ్చాడు కాబట్టి ఆ సంతానాన్ని దేవునికి సమర్పణ చేసింది. కాబట్టి సమర్పణ చేసినప్పుడు దేవుడు అన్నకు తన యొక్క వాక్కునిచ్చాడు. అన్నాకి మరి దేవుడు తన వాక్యం ఇచ్చాడు. అదే ఆ విషయం మన 2వ అధ్యాయంలో చూస్తాం. మరియు అన్న విజ్ఞాపన చేసి ఎలాగో చదువునా, నా హృదయము యెహోవా యందు సంతోషించుతున్నది, యెహోవా యందు నాకు మహా బలము కలిగెను. నీ వలన రక్షణ బట్టి సంతోషించుతున్నాను. నా విరోధుల నేను అతిశయపడుదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుడు వంటి ఆశ్చర్యకరమైనది లేదు. యెహోవా అనంత జ్ఞానులకు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. చూడండి, దేవుడు క్రియలను పరీక్షిస్తూ ఉంటాడు. దేవుడు మన జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేస్తుంటాడు. దేవుడు చేసినటువంటి మేలును బట్టి మనం ఎలా ఉండాలో ఆయన పరిశీలన చేస్తాడు. దేవుడు మనకు గొప్ప రక్షణ ఇచ్చాడు. పాపం నుండి మనకు విడుదల ఇచ్చాడు. పాపాలన్నింటినీ దేవుడు తీసేశాడు. మన దేవుడు వంటి దేవుడు మా దేవుడు ఎవరిలో లేరు. కాబట్టి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. గొప్ప రక్షణ మనకి ఇచ్చాడు. గొప్ప దేవుడేడి, మన దేవుడు గొప్ప ఆశ్రయ దుర్గమైంది అని చెప్తుంది అన్న. కాబట్టి అన్న దేవుని ఎంతో భయభక్తులు కలిగి కొనియాడింది, గణపరిచింది. ఆమె దేవుని గణపరిచినందుకు దేవుడు ఆమె ఏం చేశాడు తెలుసా? మళ్ళా సంతానాన్ని ఇచ్చాడు. అలా అంటే సంతానాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుడు ఆమెను బాగా జీవించాడు. కాబట్టి మనం కూడా ఈ యొక్క భాషలో మనం తెలుస్తుంది ఏంటంటే దేవుడు మన పట్ల చేసినటువంటి కార్యాలను బట్టి మనము ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వాళ్ళగా ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే ఏదో కారణం ఇవ్వడం కాదు, కానీ మన జీవితాన్ని ఆయనకి సమర్పించాలి. నమ్మకమైన జీవితాన్ని మనం జీవించాలి. నిశ్చత్వంలోకి మనం ఎలా అంటే దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవించాలి. కాబట్టి మరి సమూహలు మరి దేవుని యొక్క ఎంతో భయభక్తులు కలిగి జీవించాడు. కాబట్టి దేవుడు అతను మాట్లాడటం, దేవుడు తన యొక్క ప్రత్యక్షతని ఆయన చూపించడం మరి మనం చూస్తాము. చూడండి 3:21 చదువుగా. 3:21 యెహోవా ప్రత్యక్షమయ్యి మన సమూహలు చెప్పినటువంటి మాటలు. మరియు శిలోహులో యెహోవా మన దర్శనమిచ్చుకోవడెను. శిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూహలకు ప్రత్యక్షమవుతున్నదెను. సమూయేలు మాట ఇశ్రాయేలు అందరిలో వెల్లడి అయ్యెను. కాబట్టి ఇశ్రాయేలు అందరూ కూడా ఆయన అర్థం చేసుకున్నారు. మళ్ళా మనల్ని దేవుడు రక్షించడానికి ఒక ప్రవక్తని లేదా ఒక న్యాయాధిపతిని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి మనం ఆయన చెప్పినట్టుగా చేయాలి. ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఆ సమూయేలు యొక్క గొప్పతనం ఏంటో అర్థమైంది. ఎందుకంటే దేవుడు యొక్క ప్రత్యక్షతలుగా దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. దేవుడు తన యొక్క చిత్తాన్ని సమూయేలుకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి నిజంగా మరి సమూయేలు యొక్క జీవితంలో ఈ సమూయేలు ఇశ్రాయేలు ప్రజలకి చివరి ప్రవక్తగా ఉన్నాడు. అయితే ఆయన ఇశ్రాయేలు ప్రజలకు ఎంతో న్యాయం చేశాడు. నమ్మకంగా ఆయన జీవించాడు. ఆయన ఎవరిని కూడా ఇశ్రాయేలు ప్రజలను బాధ పెట్టలేదు. నమ్మకమైనటువంటి జీవితాన్ని ఆయన
జీవించాడు. అయితే జీవిస్తూ ఉన్నటువంటి సమయంలో మరి ఏం చేశారు? ఇశ్రాయేలు ప్రజలు మరి మాకు ఒక రాజు కావాలని అనిపిస్తారు. ఏమంటే మంచిగా పరిపాలన దేవుడు చేస్తున్నా సరే, సమూహలు మంచిగా వాళ్ళు చూసుకుంటున్నా సరే, మరి ఏమైనా సరే మాకు రాజు కావాలి. ఏం కావాలంటే మాకు రాజు కావాలి. అన్ని జనులు ఎలా అయితే రాజులు ఉన్నారో మాకు కూడా ఒక రాజు కావాలని వాళ్ళు సమూహల్ని అడగడం జరిగింది. అప్పుడు సమూహలకి చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించేది ఎవరు? దేవుడే, సమూహలు కాదు. దేవుడు ఏం చెప్తాడో సమూహలు అది చెప్తూ వాళ్ళని నడిపిస్తున్నాడు తప్ప ఆయన రాజు కాదు. ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు. మరి మంచిగా చెప్తున్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏం కావాలని కోరాడు? మాకు రాజు కావాలి అని వారు సమూహల్ని అడిగారు. అప్పుడు సమూహలు చాలా బాధపడ్డాడు. మరి రాజు కావాలని అడుగుతారు. మా తండ్రి ఏంటి మీరు ఈ విధంగా అడుగుతున్నారు అంటే దేవుడు అనేటువంటి వారు ఏమన్నాడంటే, వారు రాజు కావాలని అడుగుతున్నారు కదా, వారు నన్ను విసర్జించారు, నువ్వేమో బాధపడవలసిన లేదు. సరే వారికి ఎలా రాజు కావాలంటే వారి కోసం ఒక రాజుని నువ్వు ఏర్పాటు చేయాలి అని చెప్పి, అయితే ఆ రాజు ఎలా ఉంటాడు, ఆ రాజు ఏం చేస్తాడు అనే విషయాలన్నీ కూడా నువ్వు వారికి చెప్పాలని చెప్పి యెహోవా దేవుడు సమూయేలుకి తెలియజేశాడు. కాబట్టి మనం వచ్చే వారం మరొకసారి ఎప్పుడైనా మరి సమూయేలు రాజుగా చేసినటువంటి ఆ వ్యక్తి అయినటువంటి సౌలుని వచ్చినటువంటి విషయాలు తర్వాత ఒక పాటలో మనం తెలుసుకుందాం. దేవుడి యొక్క విషయాలను బట్టి మనం నేర్చుకున్నట్లయితే సమూయేలు దేవుని సంపూర్తిగా సమర్పించుకోవడం జరిగింది. అతను నాజీరుగా చేయబడ్డాడు. ఆమె ఏంటంటే మంగళకి ఏకుండా పూర్తి అని సమర్పించింది. సమూయేలు సంసోను కూడా అంతే. సంసోను కూడా మంగళకి లేకుండా నాజీరుగా దేవునికి సమర్పించబడ్డాడు. అలాగే సమూయేలు కూడా దేవునికి నాజీరుగా సమర్పించబడ్డాడు. అంటే మన జీవితకాలం మంది కూడా అతను ఎప్పుడు కూడా మరి సౌలు చేసుకోవాడు. అంటే పూర్తిగా నాజీరుగా ఉండిపోవాలి. ఇప్పుడు ఇవన్నిటిని మనం ఏంటంటే ఈ న్యాయాధిపతులు అంటే రక్షకులు వీళ్ళందరి విషయంలో మనం ఏంటంటే నిజమైనటువంటి న్యాయాధిపతి, నిజమైనటువంటి రక్షకుడు ఎవరో యేసుక్రీస్తు. అంటే ముందూర్తిగా దేవుడు వీళ్ళందరినీ ముందుగా పంపుతున్నాడు. తర్వాత చివరిగా వచ్చేటువంటి న్యాయాధిపతి, చివరిగా వచ్చేటువంటి రాజు ఎవరు? యేసుక్రీస్తుని గురించి ముందుగా ఛాయలుగా దేవుడు ఈ యొక్క న్యాయాధిపతుల్ని దేవుడు ఏర్పాటు చేసి ఇశ్రాయేలు ప్రజలకి ఒక ముందూర్తిగా హెచ్చరిక రాబోయే రాజుని గురించి వారికి తెలియజేసినట్టుగా దేవుడు ఈ విషయాలన్నీ మరి తెలియజేశాడు. కాబట్టి ప్రేమానుకున్న వారు దేవుని భయభక్తులైనటువంటి మనం కూడా సమూహేలు మంచి సమర్పణ కలిగి ఉండాలి. ప్రతి విశ్వాసి కూడా అలాగే ప్రతి విశ్వాసి కూడా సంపూర్ణమైన సమర్పణ కలిగి ఉండాలి. దేవుని ఆరాధించడంలో నమ్మకమైనటువంటి భక్తిని మనం కనబరచాలి. దేవుని మంచి భక్తిని కలిగి మనం జీవించాలి. ఇక్కడ ఒక విషయాన్ని చెప్తాను. దేవుడు సమూయేలుని పిలవడం జరిగింది. సమూయేలు అంటే 3 సార్లు పిలిచాడు. అంటే ఇలా పిలవడం దేవుడు పిలుస్తాడు అని జనానికి అర్థమైంది. ఎందుకంటే దేవుడు అలా పిలుస్తాడు. దేవుడు మనిషిని పిలుస్తాడు, తన సేవకి పిలుస్తాడు. ఒక సేవకు సమర్పించుకున్నటువంటి వారిని కూడా దేవుడు మళ్ళా ఏర్పాటు చేసుకున్నాడు. అన్న అయితే తన కొడుకుని దేవుడికి సమర్పించింది. మరి దేవుడికి సమర్పించింది ఓకే, మరి ఆ కుమారుడు దేవుడికి ఇష్టడా కాదా అనేది దేవుడు కూడా చెప్పాలి కదా. కాబట్టి నేను ఎంత నమ్మకంగా జీవిస్తాడో దాన్ని బట్టి దేవుడు అతన్ని పిలుస్తాడు. కాబట్టి సమూయేలు నమ్మకంగా తన భక్తి జీవితాన్ని జీవించబట్టి దేవుడు సమూయేలుని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు సమూయేలుని తన యొక్క ప్రవక్తగా, తన యొక్క న్యాయాధిపతిగా, తన యొక్క పరిచారకుడుగా దేవుడు సమూయేలుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనం కూడా క్రీస్తు ప్రభువు ద్వారా మనం కూడా దేవుని బిడ్డలుగా ఏర్పాటు చేయబడ్డాం. ఓకేనా? మనం కూడా దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా ఏర్పాటు చేయబడ్డాం. కాబట్టి యొక్క ఏర్పాటు విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన యొక్క ఏర్పాటుని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీ యొక్క ఏర్పాటు క్రీస్తు ద్వారా నువ్వు ఏర్పాటు చేయబడ్డావు.
దేవుని కుటుంబంలో చేర్చబడ్డావు. కాబట్టి నీవు దేవుని యొక్క కుటుంబంలో ఎలా ఉండాలి? అన్న ఏం చేసింది? మనం చేసిన దేవుడు చేస్తున్న మేలు కోసం తన కొడుకుని అర్పణ చేసింది. తర్వాత ఇక ఆమె ప్రతి సంవత్సరం కూడా మరి శిలువలోకి రావడం, తన కొడుకుని కొత్త బట్టలు కొని ఇవ్వడం, ఒక జత కొని తీసుకొచ్చి తన కొడుకు ఇచ్చేసుకుని వెళ్ళిపోయేది. ప్రతి సంవత్సరం కూడా ఆమె అలాగే వాడు వచ్చి దేవుని ఆలయంలోకి వచ్చి శిలువలోకి వచ్చి దేవునికి మొక్కి తన కొడుకుని చూసి తన కొడుకు కూడా ఒక బట్టలు ఒక జత బట్టలు కొని ఇచ్చేసి వెళ్తూ ఉండేది. కాబట్టి మనం కూడా మరి నమ్మకమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించాలని దేవుడు మనకి సమూహం యొక్క ఏర్పాటు, సమూహం ఎలా ఉన్నాడో అలా మరి మనం కూడా దేవుని చేత క్రీస్తు చేత మనం కూడా దేవుడిగా పిలువబడ్డాం. కాబట్టి మన యొక్క పిలుపు జాగ్రత్తగా ఉంచుకొని మన పిలుపుని మనం కాపాడుకోవాలి, మన యొక్క ఏర్పాటు మనం కాపాడుకోవాలి. ఆ విధంగా మనం మన యొక్క భక్తి జీవితాన్ని కొనసాగిద్దాం. ప్రార్థన చేసుకొని సంవత్సరాన్ని ముగించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా నిజస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజు మరి ఇశ్రాయేలు ప్రజలకు చివరి యొక్క న్యాయాధిపతిగా ఉన్నటువంటి సమూహంలో వచ్చినటువంటి విషయాలు మరి న్యాయం పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు వారికి సంఘాన్ని మరి తెలియజేయడం జరిగింది. కాబట్టి సంఘమైనటువంటి అందరూ కూడా మరి అన్న యొక్క సమర్పణ, అన్న యొక్క భక్తి జీవితాన్ని వచ్చి మీరు అర్థం చేసుకొని మీరు కూడా తమ పిల్లల విషయంలో మరి జాగ్రత్తగా ఉండాలి. ఏది అయితే తన పిల్లల విషయంలో జాగ్రత్త వహించలేకపోయారు, ఏది తన పిల్లలు భయభక్తులు లేకుండా జీవిస్తున్నప్పుడు వారు చెప్పారు కానీ వారు తప్పు చేస్తున్నప్పుడు వారిని ఖండించలేకపోయారు. కాబట్టి అతను చివరికి అతని ద్వారా దేవుడు ఒక మాట తెలియజేశారు. వారి నరుడు ఎవరైనా తప్పు చేసినట్లయితే ఏదైనా విజ్ఞాపన చేయొచ్చు, దేవుడు వారి పక్షాన ఎవరైనా మధ్యవర్తులు ఉంటారు. కానీ నరుడు దేవునికి వేరు చేస్తే, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే మరి చాలా కష్టమురా బాబు. మీరు అలాంటి పనులు చేయకూడదు. మీరు దేవుని ప్రజల్ని పాపంలో పడవేస్తున్నారు, దేవునికి వ్యతిరేకంగా మీరు జీవిస్తున్నారు అని దేవుని తన పేరు గురించి చెప్పాల్సి వచ్చింది. కానీ చివరికి తన పేరు కోరుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు మరి చదువుకునేటువంటి అందరం కూడా మా పిల్లల విషయంలో సరైనటువంటి సమర్పణ జీవితాలు మేము జీవిస్తూ మా పిల్లల్ని దైవభక్తిలో నడిపించుకుంటూ జీవించాలని మరి ఇక్కడ ఏమి ఒక దృష్టాంతం మాకు మీరు చూపించారు. అలాగే అన్న యొక్క భక్తి జీవితాన్ని మాకు చూపించారు. తన పిల్లల వాటిని తీసుకొచ్చి సమూహాన్ని పూర్తిగా దేవుడికి సమర్పించింది అన్న. మరి కాబట్టి అన్న మరి తమ పిల్లల్ని తమ జీవితంలో వారి తల్లిదండ్రులు భయభక్తులు కలిగించేలాగా దేవుని భయభక్తులు కలిగేలాగా వారిని పెంచి పోషించాలని అన్న ద్వారా మీరు వారికి విషయాలు తెలియజేశారు. అలాగే సమర్పించుకున్నటువంటి సమూహాలు కూడా మీ ఎంతో భయభక్తులు కలిగి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా గొప్ప న్యాయాధిపతిగా గొప్ప ప్రవక్తగా మరి పలుకుబడి సంపాదించిన వాడు అతన్ని మరి చూస్తూ ఉన్నాము. కాబట్టి సమూహంలో గొప్ప తీర్పరిగా ఇశ్రాయేలు ప్రజలకు న్యాయం ఇచ్చాడు. మరి ఆయన జీవితాల మధ్య కూడా నమ్మకంగా జీవించినటువంటి జీవిత సాక్ష్యము ఈ గ్రామంలో మాకు తెలియజేశారు. కాబట్టి ప్రభా క్రైస్తవ గ్రంథంలో కూడా నమ్మకమైన సాక్ష్యాన్ని కలిగి జీవించేవారంగా, నమ్మకమైనటువంటి భయభక్తులు కలిగేటువంటి వాళ్ళగా జీవించడంలో వీరి జీవితాలను చూసి వీరి జీవితాలను మాదిరిగా మేము అనుసరిస్తూ మీ యొక్క భయభక్తులు కలిగి మీ యొక్క ఆశీర్వాదాలు పొందడము మాకు సహాయం మాకు దయచేయమని చూడవచ్చినటువంటి ప్రతి బిడ్డలు ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా తమ భక్తి జీవితంలో తమ ఉపయోగపడినటువంటి ఆ ఏర్పాటు, ఆ పిలుపుని వారు గుర్తించి ఆ పిలుపుని వారు గౌరవించి నమ్మకమైనటువంటి బిడ్డలుగా మరి క్రైస్తవ జీవితంలో జీవించడానికి